హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని ఎప్పుడూ కోరుకుందాం. నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియోలో మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న న్యూ ఇయర్ ముగ్గు మన ఛానల్లో అందరిలా కాకుండా డిఫరెంట్గా మెలికలతో హ్యాపీ న్యూ ఇయర్ డిజైన్ చేశాను, చూడండి. ఫుల్ డిజైన్ కంటే ముందు హ్యాపీ న్యూ ఇయర్ లెటర్స్ మెలికలతో ఎలా వేసుకోవాలో చూపిస్తాను రండి. ప్రతి లెటర్ కోసం మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నిలువు 5 చుక్కలు, అడ్డం 3 వరుసలు పెట్టుకోవాలి. ఏ లెటర్ కోసమైనా ఇవే చుక్కలు. ఎలా కలపాలో చూద్దాం రండి. ఈ చుక్కల్లో మధ్య లైన్ మధ్య చుక్క దగ్గర చూపిస్తున్న విధంగా ఫస్ట్ మెలికి తిప్పుకోవాలి. ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. మధ్య లైన్ చుక్కల మధ్య చుక్క దగ్గర మెలిక ఇచ్చి పైన ఇలా బాక్సులా కలుపుకొని చుట్టూ మెలిక తిప్పుకోవడమే. ఇప్పుడు పీ లెటర్ చూడండి. సేమ్ పైన ఏ టైప్లోనే పైన బాక్స్ ఇచ్చుకొని మిగతా చుక్కలన్నీ కలుపుకోవడమే. ఇప్పుడు వై లెటర్ చూడండి. ఇందులో కూడా మధ్య లైన్లో మధ్య చుక్క దగ్గర పైనుండి కిందకు వచ్చినట్లుగా ఒక మెలికిచ్చుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఎన్ లెటర్ చూడండి. ఎన్ లెటర్ కోసం 3 వరుసలు కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఎందుకంటే లెటర్ కలిసిపోతుంది దగ్గరికి పెట్టుకుంటే, అందుకని. ఇంకా కలుపుకునే విధానం చూడండి. కింద పాయింట్ నుండి స్టార్ట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ లెటర్ చూడండి. ఇక్కడ కూడా మధ్య లైన్ దగ్గర ఫస్ట్ మెలిక తిప్పుకొని వంపు ఎటు చూపిస్తే అటు వంపు తిప్పుకుంటూ కలుపుకోవటమే. ఇప్పుడు డబ్ల్యూ చూడండి. ఈ డబ్ల్యూ లెటర్ని స్టార్టింగ్ పైన పాయింట్ దగ్గర నుండి కలుపుకుంటూ రావాలి. మధ్య లైన్లో కింద నుండి 4 చుక్కల వరకే కలుపుకోవాలి. అప్పుడు డబ్ల్యూ షేప్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇయర్లోని లెటర్స్ చూద్దాం. ఇయర్లో వైఈఏ ఈ 3 లెటర్స్ కూడా ఆల్రెడీ పైన మీకు చూపించాను. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఆర్ అనే లెటర్ ఒకసారి చూడండి ఎలా కలుపుతుంది. ఆర్ లెటర్కి కూడా ఫస్ట్ మధ్య వరుసల్లో మెలికిచ్చుకొని పైన బాక్స్లా కలుపుకొని తర్వాత అన్ని చుక్కలు కలుపుకోవాలి. ఆర్ మాత్రం కొంచెం శ్రద్ధగా చూడండి, కలపడంలో కొంచెం మార్పు ఉంటుంది. లాస్ట్లో కొంచెం ఒక చుక్క యాడ్ చేసి వంపు తిప్పుతాం. ఇలా లెటర్స్ అన్నీ ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏదైనా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మన న్యూ ఇయర్ డిజైన్లో క్యాండిల్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాండిల్ని మెలికలతో ఎలా వేసుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి. ఈ క్యాండిల్ కోసం నిలువు 12 చుక్కలు, అడ్డం 7 వరుసలు పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. ఈ చుక్కల్ని ఎగ్జాక్ట్గా నేను ఎలా కలిపితే మీరు అలాగే కలపండి ఫ్రెండ్స్, ఏ మార్పు ఉండకూడదు. న్యూ ఇయర్ ముగ్గు అనేది సంవత్సరానికి ఒక్కసారి వేసుకుంటాం ఫ్రెండ్స్. సో కష్టం అనుకోకుండా గుంపులో గోవిందులా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, స్పెషల్గా ఉంటుంది. ఇదే కాదు, ఏదైనా అంతే. మీరు పాటించాల్సింది ఏమిటంటే లెటర్స్ అన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోండి. వంక టింకర్గా కాకుండా వీలైనంత స్ట్రైట్గా చుక్కలు పెట్టుకుని కలుపుకోండి, చూడడానికి బాగుంటుంది. క్యాండిల్కి పైన ఒత్తు ఉంటుంది కదా, ఆ ఒత్తుని ఇలా కలుపుకోవాలి. ఈ రౌండ్ షేప్కి మెలిక అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ డాట్ని కలుపుకుంటూ వెళ్ళండి. మెలిక రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా కలుపుకోవచ్చు. సో మనకి క్యాండిల్ రెడీ అయిపోయింది. అన్ని చుక్కలు కలిపేసాం కదా. ఇప్పుడు న్యూ ఇయర్ డిజైన్ చూద్దాం రండి. వీడియోలో చూస్తున్నారుగా, ఇదేనండి మన న్యూ ఇయర్ డిజైన్. చాలా సింపుల్గా ఇచ్చేసా. ఇప్పటికే మా వ్యూవర్స్ కష్టంగా ఫీల్ అవుతున్నారేమో అని జస్ట్ మిడిల్లో క్యాండిల్, మధ్యగా అటు ఇటు లెటర్స్, చుట్టూ బోర్డర్, అంతే. ఒకసారి ఈ సైడ్ బోర్డర్ కూడా ఎలా వేయాలో చూసేద్దాం రండి.
దీనికోసం అడ్డంగా 3 వరుసల్లో చుక్కలు మనకు కావలసినంత లాంగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ 2 వరుసల చుక్కల్లో చుక్క విడిచి చుక్క మెలికి తిప్పుకుంటూ కలుపుకోవాలి. తర్వాత 3 వరుసల్లోని చుక్కల్లో 3 చుక్కల తర్వాత మెలికి తిప్పుకుంటూ కలుపుకోవాలి. లాస్ట్లో 3వ లైన్లో మిగిలిన చుక్కల్ని సింగిల్ లైన్కి ఎలా కలుపుతామో సేమ్ అలాగే పంపించుకుంటూ కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మన న్యూ ఇయర్ ముగ్గులోకి వెళ్దాం రండి. చూస్తున్నారుగా, ఇందులో ఈ మెలికలన్నీ ఇప్పుడు మీకు నేను చెప్పినవే ఫ్రెండ్స్. ఒక్కసారి కలర్స్తో కూడా చూసేయండి. డిజైన్లో చిన్న మార్పు గమనించారా ఫ్రెండ్స్? వేసేటప్పుడు మరీ ఇదిగా ఉంది అనేసి జస్ట్ ఒక హార్ట్ షేప్ అనేది యాడ్ చేసి వేసాను. బాగుందా? మీకు వీలైతే చుట్టూ బార్డర్ ఇచ్చుకుని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్, ఇంకా బాగుంటుంది. ఇక మన న్యూ ఇయర్ ముగ్గు మీకు నచ్చిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆర్ఎస్టీ హానెస్ట్లీ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.